కూడి చేరువచ్చిన ఆత్మీయ బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు యేసుకే చెల్లును గాక. ఆమెన్. ప్రతిదినం మన విశ్వాస జీవితంలో ఆయా సందర్భాలలో మనం రక్షణ కలిగి ఉన్నాము. మన రక్షణ చాలా గొప్పది, దేవుడిచ్చిన భాగ్యంగా ఎంచుకుంటూ మనం ముందుకి కొనసాగించబడుతూ ఉన్నాం. అయితే రక్షణ మార్గంలో ఉన్నవారికి, రక్షణ మార్గంలో లేని వారికి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. రక్షణ మార్గంలో ఉన్నవారికి, లేని వారికి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. రక్షించబడిన వారికి శ్రమలు వస్తాయి, రక్షణ లేని వారికి శ్రమలు వస్తాయి. రక్షించబడిన వారికి ఆకలి అవుతుంది, రక్షించబడని వారికి ఆకలి అవుతుంది. రక్షించబడిన వారికి నిందలు వస్తాయి, రక్షించబడని వారికి నిందలు వస్తాయి. అయితే వీరికి వారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, రక్షించబడిన వాడు ప్రతీదీ దేవుని ఎదుట పెట్టి మోకరించి ప్రార్థన చేస్తాడు. కొందరికి శరీర బలహీనతలు వస్తాయి, కొందరికి ఆత్మీయతలో దిగజారేటువంటి ఆ పరిస్థితులు వస్తాయి. మరికొందరికి ఆత్మీయతలు ఎదుగుచూ ఉన్న నిరాశపరిచే వారి వల్ల కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయితే రక్షణలో ఉన్నవాడికి, రక్షణలో లేని వాడికి కొన్ని వ్యత్యాసాలు ఇలా ఆత్మీయ జీవితంలో కనిపిస్తూనే ఉంటాయి. అయితే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు. అలాగనే భక్తిమంతుడికి భక్తిహీనునికి వ్యత్యాసాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎలాగా పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు, ఎలా చేయాలి? సపోజ్ మనకు ఏలియా ఉన్నారు. ఏలియా చాలా భక్తిపరుడు. ఏలియా తను ప్రార్థన చేయగా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి కింద బుగ్గితో సహా కాల్చివేసింది. అలాంటి పరిస్థితుల్లో ఏలియా ఏం చేశాడు అనంటే, ఒక్క 30 సెకండ్లు ప్రార్థన, ఒక 30 సెకండ్లు ప్రార్థన చేశాడు. ఈరోజు చాలామంది చాలా రకాలుగా మనం ప్రార్థన చేస్తాం. భక్తి జీవితంలో ప్రతిరోజు ఒకే విధమైన ప్రార్థన చేస్తే మనకి ఆశీర్వాదం దొరుకుతుందా? మనం చాలా విధాలుగా చూడండి. ఉదయాన్నే లేచి, ప్రభువా ఈ ఉదయాన్నే ఒక నూతనమైన దినాన్ని మాకు అనుగ్రహించావు, అందుని బట్టి మీకు స్తోత్రం. అది కాదు. ప్రభువా ఈరోజు నేను చేస్తున్న పనిలో తోడుండు, అది కాదు. ఈరోజు నీ పని కొరకు నన్ను ఎలాగ వాడుకోవాలని ఆశపడుతున్నావో అలాగ వాడుకోయాని ఎప్పుడైనా దేవుని చిత్తానికి మనం అప్పగించుకుంటున్నామా అంటే లేదు. అయితే విశ్వాసికి అవిశ్వాసికి కూడా అదే తేడా అయిపోతుంది. ఇప్పుడు మగ్దలేని మరియా ఉన్నారు కదా, మరియా మార్తల సన్నివేశం చూస్తే, నువ్వు త్వరగా వచ్చినట్లయితే ఈ లాజరు బ్రతుకుండేవాడు అని మరియా ఫస్ట్ మార్త ఆ మాట అన్న తర్వాత మరియ వచ్చి అంటది, అయ్యా నువ్వు ఉంటే చనిపోయేవాడు కాదయ్యా. మీరు ఆ సందర్భం చూసే ఉంటారు. అయితే అక్కడ మార్త అవిశ్వాసిగా కనిపించింది. మరియా ఏం చేస్తుందో తెలుసా? దేవుని ఎదుట దేవుని పాదాల చెంత చేరి వాక్యం విని, వాక్యం నేర్చుకొని దాన్ని అవలంబించి మరియ కూడా అలాగే మాట్లాడుతుంది. ఎలాగో తెలుసా? నువ్వు వచ్చినట్లయితే నా తమ్ముడు బ్రతికే ఉండేవాడయ్యా. విశ్వాసతనాన్ని ఇంతలో కోల్పోతున్నాం. అందుకే దేవుడు కూడా ఏమంటాడు తెలుసా? కొండంత విశ్వాసం నీకుండాలి అంట్లా, ఆవగింజంత విశ్వాసం నీకుంటే చాలు. ఇలాంటి విశ్వాసాన్ని పొందుకున్నవాడు రక్షణ కాదు, నిత్య రక్షణలో ఉంటాడు. బైబిల్ గ్రంథంలో రక్షణకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, నిత్య రక్షణ అనే ఇంపార్టెన్స్ని చాలామంది చెప్పరు. ఒకవేళ విన్నా కానీ దాన్ని గ్రహించరు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 27, 29 వచనాలు, 27 నుంచి 29 వచనాలు. సామెతలు 6వ అధ్యాయం. ఒకడు తమ ఒడిలో అగ్ని నుంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. చాలండి. ఒడిలో చాలామంది అగ్ని నుంచుకుంటారు. అగ్ని అనగా పాపము. మీరు పాపాన్ని వెంటేసుకొని తిరిగినంతసేపు నా విశ్వాసం బలపరచబడుతుంది, నా విశ్వాసం ధైర్యపరచబడుతుంది, నా విశ్వాసంలో నా అడుగులు జారసిద్ధము కావు అనుకుంటే ఎంత వ్యత్యాసం ఉంటుందో. మన ఒడిలో నిప్పులు పోసుకొని తిరిగితే మన వస్త్రం కాలుతుంది అన్నది కూడా అంతే నిజం.
విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు లేదు. విశ్వాసకి విశ్వాస జీవితమైన తన యొక్క భక్తి జీవితాన్ని నడిపించుకోవడానికి ఎవరి ముఖం వైపు చూడాలి? విశ్వాసాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు మాత్రమే మన ముఖము చూడాలి, మన పాదములు తిరగాలి, మన మోకాళ్ళు వంగాలి, మన నాలుక ఆయన్ని స్తుతించాలి. అయితే మీ ఒడిలో అగ్ని నుంచుకొని మీ వస్త్రాలు కాలకుండా ఉండాలంటే ఎట్లా చెప్పాయా? నీ ఎదుట పాపాన్ని ఉంచుకొని, నీలో పాపాన్ని ఉంచుకొని నేను రక్షించబడ్డాను అని అనుకుంటే సరిపోదు. యాకోబు పత్రికలో విశ్వాసులతో చెప్తూ ఉంటాడు, మిమ్మల్ని సాతాను ఎలాగ మోసపుచ్చుతాడు అని అంటే మీరు రక్షించబడే ఉన్నారు అని మోసపుచ్చుతాడంట. అయితే మన రక్షణ మార్గంలో లేవని అక్కడ దేవుని యొక్క సహోదరుడు యాకోబు ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. యాకోబు పత్రిక అంతా హెచ్చరింపు కలిగిన పత్రిక. తెలుసుకోండి, ఈ యుగ సంబంధమైన దేవత మీ కనులు, మీ మనోనేత్రములు మూసివేస్తాడు. కనుక మీరేం చేయాలి? జ్ఞానము కలిగిన వారిగా మీ వస్త్రములలో అగ్నిని ఉంచుకోవద్దు, అనగా మీలో పాపమును ఉంచుకొనవద్దు. అగ్ని చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మకు పోల్చబడింది, కానీ ఇక్కడ వచ్చేసేసరికి ఈ అగ్ని ఏమైందో తెలుసా? పాపంగా మార్చబడింది. కొన్ని పరిస్థితుల్లో పాపాన్ని కాల్చివేయడానికి ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చింది. కొన్ని పరిస్థితుల్లో దేవునిని నిరూపించుకోవడానికి అగ్ని దిగొచ్చింది. మరికొద్ది సందర్భాలలో పరిశుద్ధాత్మ అగ్ని యేసయ్యకు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఆయన మీదకి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ అగ్ని ఏంటంటే పాపపు అగ్ని. ఈ అగ్ని ఎలా ఉంటుందో తెలుసా? నీ పాపము నీ ఒడిలో ఉంచుకొని ఎడల కాలిపోతావు. నీ పాపం నీ ఒడిలో ఉంచుకున్న ఎడల కాలిపోతావు. నీ పాపం మీద నీవు నడిచిన ఎడల నీ పాదాలు కూడా కాలిపోతాయి. పాదాలు కాలిపోతున్నాయి అని అంటే లోపల హృదయంలో అంటే మనిషి అంతా కాలిపోతాడు. ఎలాగ చెప్పాలని అంటే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని పెరికి వేసుకొనుము, నీ చేతులు నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసివేసుకొనుము, నరికి వేసుకొనుము. ఈ మాటలు ఎందుకన్నానంటే నీ దేహమంతా కాలుట కంటే నీ కన్ను తీసేసుకుంటాం మంచిదని అంటున్నాడు దేవుడు. రేపు మన దేహం ఎక్కడ కాలిపోబోతుంది? నరకాగ్నిలో కాలిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంట? ఈ లోకంలో ఉన్న అగ్నిని మనం తీసేసుకోవాలి. ఈ చిన్న అగ్నిని తీసుకోలేకపోతే రేపు నిత్య నరకాగ్నిలో యుగ సంబంధమైన దేవత యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందనంటే మన దేహాన్ని కాల్చిద్ది, ఆత్మను కాల్చిద్ది. ఈ ఆత్మ ఒకరోజు దేవుని ఎదుటికి వెళ్ళి ఆయన ఎదుట సింహాసనం ముందు నిలబడినప్పుడు నిష్కలంకమైన ఆత్మగా నిలవబడాలి. ఇలాంటి ఆత్మ మనకు లేనప్పుడు అగ్ని మనల్ని కాల్చివేస్తుంది. అగ్ని అనగా మన పాపం. ఈరోజు పాపం అంటే చాలామంది ఆజ్ఞాతిక్రమమే పాపము అంటారు. అయితే మొట్టమొదటి ప్లేస్లో ఉండేది పాస్టర్లే ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఆజ్ఞాతిక్రమం అంటే సమయం క్రమం అన్నప్పుడు చాలాసార్లు మేమే క్రమానికి రాం, లేకపోతే చాలాసార్లు మేమే క్రమానికి బోధించాం. ఇలాంటి విషయాల్లో ఆజ్ఞాతిక్రమం పాపం. అయితే ఒక ఎత్తు అయితే దేవుడు ఏం చేశాడనంటే ఈ ఆజ్ఞలన్నీ కాదు కానీ నీ సహోదరుని నువ్వు ప్రేమించు. ఎలాగ ప్రేమించాలి? నిన్ను వలే, నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో అలాగే ప్రేమించాలి. ఈరోజు చేసుకున్న భర్తనే ప్రేమించట్లా, కడుపును పుట్టిన బిడ్డలనే ప్రేమించట్లా. సహోదరి అంటే తర్వాత సంగతి. ఆస్తుల విషయాల్లో ఎంతోమంది గొడవలు. అయితే దేవుడిచ్చిన 2 ఆజ్ఞలు ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు. నిన్ను వల్ల నీ పొరుగువారిని దేనిని ఆశించొద్దు. దాన్ని ఎలా ప్రేమించాలి అని అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ఏ తారతమ్యం లేకుండా అలాగనే ప్రేమించు. దేవుడు ఈ చిన్న ఆజ్ఞనిచ్చాడు. ఈ ఆజ్ఞను మనం ప్రేమించడానికి ఇష్టపడితే ఏ పాపం జోలికి పోం, వ్యభిచారం జోలికి పోం, దొంగతనం జోలికి పోం. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కదా, ఇవన్నీ నాకు అక్కర్లేదు, నాకు ఇచ్చేది ఎవరో పరమ వైద్యుడు దేవుడే. యెహోవా భయము ఐశ్వర్యమును ఇచ్చును. యెహోవా భయం లేకపోతే ఐశ్వర్యం కూడా మనకి రాదు. ఐశ్వర్యం దేవుడిచ్చే ఐశ్వర్యాన్ని పొందుకోవాలి అని అంటే మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు. మన పాపాన్ని మనం విడిచిపెట్టకపోతే అగ్ని వలె అది మనల్ని కాల్చివేసిద్ది. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనములు.
ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలు మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై. చాలు చాలు, అదే వాక్యం వలన భద్రం చేసుకొనబడి ఉన్నది. అగ్ని కొరకు నిలువ చేయబడినవై ఏంటంటే మీ పాపములు అగ్ని కోసం నిలువ చేయబడి ఉన్నాయంట. అగ్ని ఎలాగుందో తెలుసా? నీళ్ల వల్లే అప్పుడున్న లోకము మునిగిపోయింది. ఎప్పుడు? నోవహు జలప్రళయం కాలంలో నీళ్ళు వచ్చేసినాయి. 40 రోజులు ఈ భూమి మీద ప్రచండమైన వర్షం కురుస్తుంది. 40 రాత్రింపగళ్ళు మనిషి సంచారం అనేది కనిపించకుండా దేవుడు చేసేసాడు. వాళ్ళ పాపం పరిపక్వం అయిపోయింది. చెప్పి 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 పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నావేంటి? వర్షం రావడం ఏంటి? నీళ్లు రావడం ఏంటి? జలప్రళయం రావడం ఏంటి? చూసొచ్చిన వాళ్ళకి చెప్తున్నావేంటి? ఈ ముసలోడికి పని పాట లేదు అని ఎంతోమంది అవహేళన చేసిన యవనస్తులు ఉన్నారు. ఈ ముసలోడికి అంతా అయిపోయింది, పిచ్చి పట్టిందని మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉంటారా ఉండరా? కరోనా వచ్చిందని ముందేవడని చెప్తాను ఏమని వాళ్ళు మీరు? ఎవడరా ఈడో ఎప్పుడు లేని రోగం చెప్తున్నాడు కొత్తగా. మా జ్వరం తెలుసు, దగ్గు తెలుసు, జలుబు తెలుసు, క్యాన్సర్ తెలుసు, ఎయిడ్స్ తెలుసు, ఇవే కొత్త రకం అనుకునే వాళ్ళం సహజంగా. అయితే అలాగే జలప్రళయం గురించి కూడా చెప్పిన వ్యక్తిని ఏం చేశారు తెలుసా? అవహేళన చేశారు. పాపాలు ఒప్పుకుంటారా నాయనా, దేవుని మార్గంలోనికి రండి, దేవుని నిత్య రక్షణలోనికి రండి, దేవుడు మిమ్మల్ని చేర్చుకుంటాడు అని చెప్తే వినలా. అప్పుడున్న కాలంలో నీళ్ల చేత చచ్చిపోయారు. రీసెంట్గా మనం చూసాం లాస్ ఏంజల్స్ అమెరికాలో ఏమైపోయారు? మాకు దేవుడు అవసరం లేదు, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అందం ఉంది, చందం ఉంది, ధనధాన్యాదులు మాకు అన్నీ ఉన్నాయి, భోగ భాగ్యములు మాకున్నాయి అని అంటే దేని చేత కాల్చివేయబడ్డారు? అగ్ని చేత కాల్చివేయబడ్డారు. అగ్ని మన పాపముల కోసం వేచి ఉంటుందంట. ఎప్పుడు చంపేద్దామా, ఎప్పుడు కాల్చేద్దామా అని. జలప్రళయం అయిపోయింది, నేను ఎప్పుడు అలాంటి జలప్రళయాన్ని రప్పించనని దేవుడే చెప్పాడు. అయితే అగ్ని రప్పించనని చెప్పలేదుగా. మన పాపం ఎలాగుందో దేవుడు కూడా దాన్ని చూస్తూ 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 ఒకానొక రోజున అలాంటి ప్రళయం వస్తే మళ్ళీ వాల్కనోస్ చాలా బద్దలైపోతున్నాయి. మీరు చూసారో లేదో? వాల్కనోస్ అంటే తెలుగులో ఏమంటారు? అగ్నిపర్వతాలు కూడా బద్దలవుతున్నాయి. దేశాల్లో ఎన్నో యుద్ధాలు, యుక్రెయిన్ రష్యా యుద్ధాలు ఇంతవరకు ఆగల. గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఒక సైనికుడు, మీకు చెప్తాను వినండి, ఒక సైనికుడు ఆ యుద్ధంలో కుడి చేయి పోయింది, ఎడం కాలు, 2 కాళ్ళు పోయినాయి. బాంబు వేశారంట. బాంబు వేసిన సమయంలో ఒక చెయ్యి 2 కాళ్ళు పోతే ఈయన స్పృహ తప్పి పడిపోతే వాళ్ళ సైనికులందరూ తీసుకొని వచ్చిన తర్వాత ఆయన ఎక్కడున్నానా లేచి చూశాడంట. లేచి చూస్తే ఓహో నేను యుద్ధంలో అక్కడ బాంబు వేసినప్పుడు పడిపోయాను అని చెప్పి లేచి చూస్తే తర్వాత నడవద్దామని కిందకు దిగిపోయేసరికి శరీరం అంతా కదిలిద్ది కదా. శరీరంలో 3 భాగాలు ఆయనకి తేలికపాటుగా ఉన్నాయి. ఏం కనిపించట్లేదు ఏంటని చూసుకుంటే ఓహో యుద్ధంలో నాకు ఇవి కోల్పోయాను అని చెప్పేసి అనుకొని తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా? నేను యుద్ధంలో కోల్పోయినవి, యుద్ధంలో ఆ పోగొట్టుకున్నవి దేనికి ప్రీతిగా పోగొట్టుకున్నానంటే నా దేశం మీద ప్రేమతో. అయితే నా దేశాన్ని నేను కాపాడుకోవాలి అంటే నేనేం చేయాలి? మరలా యుద్ధానికి వెళ్ళాలి. చూసారా? చేయి లేదు, కాళ్ళు లేవు. యుద్ధానికి వెళ్తే ఈయన ఏమైనా జయించగలుగుతాడా అనంటే జయించలేనని ఆయనకే ఒక తపనొచ్చి ఆయన పూనుకున్న పని ఏంటంటే కొత్తగా ఎవరైతే వస్తూ ఉన్నారో సోల్జర్స్, సైనికులు, వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చే భాగంలోనికి వెళ్ళాడు. మనం కూడా విశ్వాస జీవితంలో కొన్ని యుద్ధాలు మన మీదకి వస్తూ ఉంటాయి. ఆ యుద్ధాలు మన మీదకి వచ్చినప్పుడు ప్రాణం పోయేంత వరకు దేవుని సన్నిధిలో ఉంటే, ప్రాణం పోయిన తర్వాత మన ఇంట్లో ఉంటాం. ఏ ఇంట్లో? దేవుడు మనకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నాను, నేను మీ కొరకు నివాసాలు సిద్ధపరుస్తున్నాను, తండ్రిని నేను వేడుకుంటాను, కాబట్టి మీరు ఎక్కడ ఉండాలి? ఆ నివాసాల్లోనే మీరు ఉండాలంటే ఏం చేయాలి? నిత్య రక్షణలోనికి చేర్చబడాలంటే మీలో ఉన్న పాపపు అగ్నిని తొలగించుకోవాలి. లేకపోతే మీ వస్త్రాలు కాలిపోతాయి, లేకపోతే మీ కాళ్ళు కమిలిపోతే నడవలేవు, వస్త్రాలు కాలిపోతే దేహం అంతా కాలిపోయింది. దేహం అంతా కాలిందేనంటే నువ్వు ఇక్కడే బాధపడుతూ ఉన్నావో నిత్య నరకాగ్నిలో అదే బాధ
అనుభవిస్తావు. క్రొత్త శరీరం వచ్చేస్తుంది మీకు, ఆత్మకి శరీరం వస్తూ ఉంటుంది. నరకాగ్నిలో కాలిపోతూ ఉండే నాకు ఒక చుక్క నీరు చాలా అన్న భక్తులు లేడా? ఇక్కడుండే ఏమన్నాడు తెలుసా? తిను, తాగు, సుఖించు అన్నాడు. అక్కడికి వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా? చుక్క నీరు చాలు అంటున్నాడు. ఇలాంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అయ్యా తెలుసుకోండి, వీళ్ళని బట్టైనా మీరు మారండి అని చెప్పేసి దేవుడు మనకు ఒక స్పృహను కలిగిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడు అంటే, ఆ నీళ్లు అప్పుడున్న కాలానికి సంబంధించి నీటి వరదలో మునిగిపోయారు, కానీ నోవహు కాలంలో చేసిన పాపం ముగిసింది. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పు, భక్తిమంతులు కాదు. మనం భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దేవుని పేరట మనం బాప్తిసం పొందాం, యేసు రక్తంలో కడగబడుతూ ఉన్నాం. నిత్యం దేవుణ్ణి స్తుతించేటువంటి ఆ సింహాసనం ఎదుట మనం ఉండబోతున్నాం కనుక మనం భయపడాల్సిన, దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఈ రక్షణను మనం పొందుకోకపోతే నిత్యము మనకు భయమే, నిత్యము మనకి భయమే. చూస్తున్నాయి, నిన్ను కాల్చడానికి ఎలాంటి అగ్ని చూస్తూ ఉందంటే పాపపు అగ్ని. కొన్ని పరిస్థితులు మనం వద్దనుకున్న మన మీదకి నేరారోపణ మోపడానికి వస్తూ ఉంటాయి. అలాంటి అగ్ని నుంచి మనం తప్పించబడదుము గాక. హల్లెలూయా. అయితే నిన్ను వాక్యం బ్రతికించడానికి, నిత్య రక్షణలోకి మనల్ని నడిపించడానికి ఒక మాట చూసి మనం ముగించుకుందాం. 1, 2, 3 వచనాలు చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 45:17. యెహోవా వలన ఇశ్రాయేలీలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. యెహోవా వలన, ఎవరి వలన? దేవుని వలన మనకు నిత్యమైన రక్షణ కలిగి ఉన్నది అని ఎలా చెప్తున్నారు అని అంటే, నిర్గమాకాండంలో జరిగిన సన్నివేశం వాళ్ళందరినీ ఒక చోటకు చేర్చిన తర్వాత మీరు నిత్య రక్షణలోనికి రాబోతున్నారు అని ఒక మాట ఉంటుంది. ఆ మాట నిత్య రక్షణకు కారకుడు ఎలా అయ్యాడు? ఇశ్రాయేలీలు నిత్య రక్షణ ఎలాగ పొందుకున్నారనంటే, దేవుని చెప్పిన మార్గంలో నడిపించబడుతూ కొంతకాలానికి వాళ్ళు వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళేటువంటి సమయం వచ్చింది. అదిగో అంత దూరంలో వారి కళ్ళ ఎదుట కానాను దేశం కళకళలాడుతూ కనబడతా ఉంది. పాలు తేనెలు ప్రవహించే దేశం అన్న మాటకు అర్థం ఏంటంటే, వారి కంటి చూపు ఎక్కడ వరకు కనపడితే అక్కడికి రమ్యముగా కనిపించేటువంటి దేశం. ఇంకా గట్టిగా చెప్పాలంటే, దేవుడు వాటి చుట్టూ, ఆ దేశం చుట్టూ నదులు పొర్లి పారుతున్నటువంటి దేశం. పాడి పంటలు బాగుంటాయి, చాలా రమ్యమైన దేశం. అలాంటి దేశానికి దేవుడు నడిపిస్తానన్నాడు. ఎక్కడి నుంచి? ఇటుకలు చేసుకునే దగ్గర నుంచి, బానిసత్వపు బ్రతుకు నుంచి, పాపపు స్థితి నుంచి దేవునికి మొర్రపెట్టగా వారిని రక్షణలోనికి కాకుండా నిత్య రక్షణలోనికి నడిపిస్తానన్నాడు. అలాగ నడిపిస్తానన్న దేవుని మాట వీళ్ళు వింటూ, సేవకుని మాట వీళ్ళు వింటూ వస్తూ ఉన్న సమయంలో కొన్ని పరిస్థితుల నుంచి, కొన్ని ఆటుపోట్ల నుంచి, కొన్ని ఆహారపు స్థితుల నుంచి, కొన్ని లోపత్వం నుంచి కూడా వాళ్ళు బయటకు వచ్చారు. దేవుడు నడిపిస్తేనే వచ్చిన వారు నిత్య రక్షణకు కారకులయ్యారని యెషయా ప్రవక్త చెప్తున్నాడు. నిత్య రక్షణ అంటే లోపపు స్థితి, పాపపు స్థితి, బానిసత్వపు స్థితి. ఈరోజు మేము ఎవరి కింద బ్రతకట్లేదయ్యా అని మీరు అనొచ్చు. దేవునికి స్తోత్రం. అయితే మనల్ని మాత్రం గమనించగలిగేవాడు ఒకడు ఉన్నాడు. నిజం చెప్పాలి అనంటే, దేవుని కంటే త్వరగా వాడి పని స్టార్ట్ చేస్తూ ఉంటాడు. వాడికి ఎంత భయం అంటే, కాలం సమయం మించిపోతుంది, మనిషి కుమారుడు మరలా వచ్చేస్తాడు, వీళ్ళందరూ దేవుని స్తుతించి ఆరాధించి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వీల్లేదు కనుక కునుకడు నిద్రపోని దేవుడు మన దేవుడైతే ఈడు కొనకట్లా నిద్రపోవట్లా, ఈడు పని ఈడు చేస్తూ ఉంటున్నాడు. ఎలాగ తెలుసా? ఎవరైతే దేవుని యొక్క భక్తులు ఉంటారో, ఎవరిని దేవుడు ఆరాధిస్తూ ఉంటారో వారిని చెడగొట్టడమే వాడి పని. సాతాను ఎవరి దగ్గర ఉంటాడు తెలుసా? తాగేవాడి దగ్గర అస్సలు ఉన్నాడు, పాపం చేసేవాడి దగ్గర ఉన్నాడు, వ్యభిచరించేవాడి దగ్గర ఉన్నాడు, వాక్యం చెప్పేవాడి దగ్గర కూడా ఉన్నాడు. మోకరించి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాడి దగ్గర ఖచ్చితంగా ఉంటాడు. సాతాను మోకరించి ప్రార్థన చేసేవాడి దగ్గర ఉంటాడు. ఎందుకన్నానంటే, దేవుని పనిని ఆటంకపరచడమే వాడి పని. ఒక శపథం చేశాడు. ఏంటో తెలుసా? వీళ్ళెవ్వరూ నిన్ను ఆరాధించకుండా 33,000 కోట్ల దేవతలను నేను సృష్టిస్తా. ఈ శపథం ఎలాంటి శబ్దం అంటే,
కొంతమంది విగ్రహారాధన వైపు చూస్తూ ఉంటారు. మన బిడ్డలే మనకు విగ్రహం, ఏమైనా ఎదురు రావచ్చు అంటే ఆ శివుడు ముక్కది ఎదురొస్తే కానీ ఇది బయటికి వెళ్దాం. ఇట్లాంటి విగ్రహాలు లేవా? వాళ్ళ ముఖం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏదన్నా మనకు జరగరాంది జరిగితే దాని మొహం చూసి వెళ్ళానయ్యా, ఇట్లా జరిగింది. పిల్లలు కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు, నీ మొహం చూసి వెళ్ళాను ఏమో, రోజు బాగానే ఉంది, ఈరోజు ఎందుకు తగిలి అని అంటారు. ఇదొక విగ్రహం, మనకు తెలియని విగ్రహం. ఇలాంటి చాలా విగ్రహాలు ఉన్నాయి. చిన్న చిన్న పరిస్థితులు, చుక్కను చూసి అదేంటిది నెలవంకను చూసి ఈ నెలంతా మాకు కలిసి వచ్చిద్ది జరగొచ్చిద్ది అని చెప్పి, నా ముందైతే ఒకడు నెలవంకను చూసి జేబులో డబ్బులు తీసి చూసి అసలు ఈ నెలంతా డబ్బులే ఉండాలి, అసలు అప్పులు పాలు అవ్వకూడదు అంటున్నాడు. ఆ డబ్బులు చూసి, డబ్బులు లేకపోతే ఆడు చెయ్యి చూసుకుంటే నెలంతా ఇటు చెయ్యి ముందు వెళ్ళాలట, కొన్ని కలిసి రావాలంటారు. మన ఇల్లు మనతో పాటు కలిసి వస్తే ఇటు బతుకుంటాడండి. కలిసి వచ్చేదేంటి? కలిసి వచ్చేది ఏముండవు. దేవునితో ఎప్పుడైతే అడుగేస్తూ ఉంటామో, పౌలుకు మహాశ్రమలు వచ్చినాయి. భక్తులందరూ శ్రమలు పడిన వాళ్ళే, భక్తులందరూ హింసలు పడిన వాళ్ళే, కానీ వాళ్ళు నిత్య రాజ్యంలో చేర్చబడతా ఉన్నారు. వాళ్ళు మనకు మాదిరిగా కనబడుతూ ఉన్నారు. దావీదుకి మహారాజు అయిన దావీదు అరణ్యాలో సంచరించాడు. ఎంతో కాలం దాగి ఆటుపోట్లు పడి రాజభోజనం తినాల్సిన వాడికి అరణ్యంలో తిరగాల్సిన పని ఏంటండి? ఈరోజు మనకి చాలామందికి ఏంటంటే విశ్వాసంలో ఏమీ లేని పరిస్థితుల్లో నుంచి కూడా దేవుడు తీసుకొని వస్తాడు. కొంతమందిని అన్నీ ఉన్న పరిస్థితుల నుంచి తీసుకొచ్చి కూడా ఏమీ లేకుండా చేస్తాడు. ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయనంటే నీ యొక్క విశ్వాసాన్ని స్థిరపరచుకోవడానికి, బలపరచుకోవడానికి మాత్రమే. హెబ్రీ పత్రిక 5:9, ఐదో అధ్యాయం 9వ వచనం. మరియు సంపూర్ణ సిద్ధి పొందినవాడై ఎవరికి? మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి నిత్య రక్షణ కలుగు చేయడానికి కారకుడయ్యాడంట. విధేయత అస్సలు ఉండదు. ఆడికి నేను తల వంచేదేంటి, ఆమెకు నేను తల వంచేదేంటి? ఎవరికి తలంచాల్సిన అవసరంలా. దేవుని ఎదుటి విధేయులైన వారు ఎలాగుంటారు తెలుసా? ప్రతి ఒక్కరికి దీన మనస్కులుగా కనిపిస్తారు. దీన మనస్కులు ధన్యులు, దీనత్వం కలిగిన వాళ్ళు ధన్యులు. చెప్పండి అమ్మా. దీనత్వులు ధన్యుల. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం  మరి పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనకేం కావాలి? దీనత్వం కావాలి. ఆత్మ విషయమై చూడండి, చాలా చక్కటి మాట. శరీర విషయమై కాదు, ఆడికి దండాలు పెట్టి ఈడికి దండాలు పెట్టి, కౌన్సిలర్ వస్తే దండాలు పెట్టి, ప్రెసిడెంట్ వచ్చినా దండాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. మనకి మట్టి పోపిస్తే వందనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. మరి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? శరీర సంబంధంగా కాదు, మీరు ఆత్మ విషయమై విధేయత కలిగిన వారు, దీనత్వం కలిగిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆ మాట ఈ మాట ఒకటే. నిత్య రక్షణ అన్నదే. ఇక్కడ రక్షించబడిన నువ్వు నిత్య రక్షణలో పరలోక రాజ్యంలో చేర్చబడాలి అని అంటే నీకు ఏం కావాలంట? వినయం, విధేయత. విధేయులు ఎలాగుంటారంటే దీనత్వం కలిగి ఉంటారు, తగ్గించుకొని ఉంటారు. ఇలాంటి స్వభావం కలిగిన వారు నిత్య రక్షణకు కారకురయ్యాడంట. మెల్కీసెదెకు క్రమం, ఆ క్రమం చొప్పున నడిపించబడాలి. చాలామందికి ప్రార్థన ఈ పూట చేస్తే సాయంత్రానికి చేయలేరు. ఏంటంటే అలసిపోయి వచ్చాను ప్రభువా అని అంటారు. అదే ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చి ఇంటికాడ కూర వండుకోవాలంటే ఆ మాట అనుకుంటే ఈ మాట అనుకుంటే వండుతారు. ఇన్ని పరిస్థితుల నుంచి వచ్చి దేవుని దగ్గర నిత్య రక్షణలో చేర్చబడాలంటే ఈ చిన్న చిన్న విషయాల్లోనే నువ్వు కోల్పోతే దేవుని దగ్గరికి ఎలా చేర్చబడతాం మనం? 66:22 యెషయా. మనకు అయిపోయింది నిత్య రక్షణ పొందుకున్న మనం ఎక్కడుంటాం? సరే పొందుకున్నాం, ఎక్కడికి పోతాం? నిత్య రక్షణ పొందుకున్న మనం 66:22. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక
నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. నిత్య రక్షణ పొందుకున్న నీవు, నిత్య రక్షణలోకి వెళ్తున్న నీవు, విశ్వాస జీవితంలో బలపరచబడిన నీవు, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లయము కాక, అంటే ఇప్పుడున్న ఆకాశం ఇప్పుడున్న భూమి లయమైపోయింది. మనం వెళ్ళబోతున్నది ఎక్కడికనంటే క్రొత్త ఆకాశానికి క్రొత్త భూమికి. అయ్యా ఆకాశం భూమి లయమైపోయింది అంటే మాకు ఎట్లా నమ్మబుద్ధి అయితే దాని వాళ్ళు హలిలో చెప్పండి. లయమైపోయింది. ఎట్లా లయమైపోయింది అంటే పాపం పరిపక్వం అయిపోతాయి. మనుషులు నోవహు కాలంలో ఎలాగైతే చనిపోయారో దేవుని రాకడకు కొన్ని సూచనలు దేవుడు చూపించాడు. ఆ సూచనలన్నీ జరుగుతూనే ఉన్నాయి. జంతువుల విషయంలో, ప్రకృతి విషయంలో, భూకంపాల విషయంలో, యుద్ధాల విషయంలో, దేశాల మీదకి గొడవల విషయంలో, తల్లి తండ్రుల మీద గొడవల విషయంలో, కొడుకు తండ్రి మీదకి, తండ్రి కొడుకు మీదకి, బంధుత్వాల విషయంలో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వేటికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన కొరకు రానయ్యున్న దేవుడు వస్తున్నాడన్న భయం మనకుండాలి. సిద్ధపాటు కలిగిన జీవితం మనకుండాలి. అది లేకపోతే క్రొత్త ఆకాశంను క్రొత్త భూమిని మీరు చూడలేరు. అక్కడ ఉంది కదా మాట, ఏమని ఉందంటే నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు. అంటే ఇంకా సృజించలా, ఇది లయమైతే తప్ప దాన్ని దేవుడు సృజించడు. యెషయా దాన్ని ఏమంటారంటే జరగబోవు కార్యములన్నిటినీ ముందుగానే పొందుపరిచాడు. యేసు ప్రభువు ఎలాగ పుడతాడు, ఎలాగ ఉంటాడు, ఎలాగ చనిపోబడతాడు, ఎలాగ రక్తం కారుస్తాడు, రక్తం నీరు కూడా ఎలాగ వేరువేరుగా మార్చబడింది, ఇవన్నీ రాసుకుంటూనే వచ్చాడు. ఆ ప్రవచనాలన్నీ మత్తయి సువార్త, లూకా సువార్తలు విప్పబడతాయి, రాయబడతాయి. వీటన్నిటి ద్వారా యెషయా ఎప్పుడు హెచ్చరిస్తూ వచ్చాడు. అయినా మీరు క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూడాలనంటే, నిత్య రక్షణలోనికి మీరు వెళ్ళాలంటే మొదట విధేయులుగా ఉండాలి. రెండవది, మొదటి అగ్నిని ఒడిలో నుంచి తీసేసుకోవాలి. రెండవది విధేయులై ఉండాలి. మనకు అగ్ని అనగా పాపం. ఆ పాపాన్ని మనం విడిచిపెడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నిత్యమైన రక్షణలోనికి చేర్చుకుంటాడు.